నమస్కారము. శ్రీమద్ భాగవత్ మహాపురాణము ప్రథమ స్కందము మొదటి అధ్యాయము సౌనకాది మహర్షులు సూత పౌరాణికుని ప్రశ్నించుట మంగళాచరణము. 1వ శ్లోకము. జన్మాద్యస్య యతో స్వయాది తరతశ్చాద్వేష్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా దామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. మేము పరమ సత్యస్వరూపుడగు పరమాత్మను ధ్యానించదము. ఆయన ద్వారా ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు జరుగును. అట్టి పరబ్రహ్మ ఈ విశ్వమునందు అంతటా పూర్ణరూపంతో వ్యాపించి ఉన్నాడు. అతని అధిష్టానం వల్లనే ప్రపంచము సద్రూపముగా ప్రతితము అగుచున్నది. అతడు ఆధారముగా లేని పదార్థములు ఊహించుట కూడా వీలుపడని వంధ్యాపుత్రుడు. గగన కుసుమము వలె నామ రూపములు గల ఏ వస్తువును లేదు, లేదా జగత్తునందు గల సకల పదార్థములను నేతి నేతి అను వాక్యముల ద్వారా నిషేధించిన మీదట ఆ పరబ్రహ్మయే మిగిలియుండును. సకల పదార్థముల యందు ఆయనయే ప్రీతుడు ప్రతీతుడు అగుచూ ఉండును. అట్టి పరబ్రహ్మ శుద్ధ జ్ఞాన స్వరూపుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు అగు ఆ పరమాత్మయే తన సంకల్పము చేత బ్రహ్మదేవునకు వేదజ్ఞానమును ప్రసాదించెను. అట్టి వేదముల తాత్పర్యమును తెలియుటగాను విద్వాంసులు కూడా మోహమును చెందుచున్నారు. త్రిగుణాత్మకమగు ఈ సృష్టిలో గల పంచభూతములు, ఇంద్రియములు, దేవతల రూపములో గల అనగా సత్వరజస్తమో గుణరూపములలో జగత్తు సత్యముగా భాషించుచున్నది. కానీ వాస్తవనకు ఇది మిథ్యయే. అయినను అధిష్టానమునందు బ్రహ్మయుండుట వలన ఇది కూడా సత్యమే. కానీ పరమసత్యము పరమాత్మ ఒక్కడే. తేజోవారి మృధాం అనగా తేజస్సు అనగా సూర్యరశ్మి వలన ఎడారిలో ఇసుకపై జలము ఉన్నట్లు, ఎండమావి వలె మట్టిన పుట్టినటువంటి గాజు దర్పణము మృత్యుపు చెప్ప అందు కూడా జలము ఉన్నట్లు ఒకటి మరొకటిగా మారి ఉన్నట్లు భ్రాంతి కలుగుచుండును. ఇదే విధముగా పరమాత్మ యొక్క అనంతమైన తేజస్సు చేత లేదా ఆయన సత్యత్వం వలన ఈ జగత్తు మిథ్య అయినప్పటికీ సత్యం వలె గోచరించును. తన దివ్యమైన ప్రకాశముచే మాయను నిరాశ అనొచ్చినట్టి ఆ మాయాపతియగు పరబ్రహ్మయే వాస్తవమునకు ఏకైక పరమసత్వ